Yeah, recording started. Okay, how many of you know what is noun? తెలిసే ఉంటుంది చాలా మటుకు Sir, కదా. I can tell, sir. Yeah, Sir, can I tell, sir? Wait 1 minute. We don't focus on these terminology, but just we discuss and we move forward. Okay, na? Okay. Yes. As I told you, just formality, just speaking about some of the terminology of grammar. Yeah, you can say whoever knows. A word used to identify any class of people, place, or thing, or name to a particular person is known as noun. Simple ga చెప్తాను, noun అంటే name of something. Naming words, sir. Yeah, that's it. Yeah. Simple గా చెప్పుకోవచ్చు. నేమ్స్ అన్నమాట. దట్ మే బి పర్సన్ కావచ్చు, అన్ని నేను కంప్లీట్ గా చెప్పట్లేదు, షార్ట్ గా చెప్తున్నా. పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు. పర్సన్, ప్లేస్, థింగ్. ఇంకా రావంటే ఇంకా వస్తాయి, బట్ మనం బ్రీఫ్ గా వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో పర్సన్, నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్ అన్నమాట. సింపుల్ గా దట్స్ కాల్డ్ నౌన్. సింపుల్ గా మీరు ఇంతకు ముందు అన్నారు కదా, నేమ్, దట్స్ ఏ నేమింగ్ వర్డ్. నేమ్ ఆఫ్ సంథింగ్, దట్ మేము ఒక పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు. ఓకే, దెన్ కమ్ టు నెక్స్ట్ వన్, ప్రొనౌన్. చూడండి, ఈ ప్రొనౌన్ లోనే నౌన్ ఉంది కదా. ప్రొనౌన్ లోనే నౌన్ ఉంది, చూసారా? అంటే ప్రొనౌన్ ఏంటంటే ద వర్డ్స్ విచ్ వి యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ అన్నమాట. ఈ నౌన్ కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. నౌన్ కి బదులుగా వాడదాన్ని ప్రొనౌన్ అంటారు. సో హౌ టు యూజ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ గ్రాండ్ మదర్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ, ఇంకెవరన్నా లేదా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా స్టోరీ చేసి చెప్తున్నప్పుడు ఒక విషయం అబ్జర్వ్ చేశారా మీరు? వాళ్ళు ఏం చెప్తారంటే, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్, హిస్ నేమ్ వాజ్ విక్రమాదిత్య అనుకోండి, జస్ట్ అని చెప్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. నెక్స్ట్ సెంటెన్స్ లో ఏం చేస్తారంటే, వన్ డే హీ వెంట్ టు ఏ ఫారెస్ట్ అంటారు. లిసన్ టు మీ. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్, హిస్ నేమ్ వాజ్ విక్రమాదిత్య అని చెప్తారు కదా. విక్రమాదిత్య అని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ లో దే వోంట్ టు రిపీట్ ద నేమ్. ప్రతి సెంటెన్స్ విక్రమాదిత్య అంటూ పోతారా? హిస్ నేమ్ వాజ్ విక్రమాదిత్య, వన్ డే విక్రమాదిత్య వెంట్ టు ఫారెస్ట్, one day Vikramaditya was drinking water, taking water, one day Vikramaditya he killed a lion. Ila cheptara, they won't repeat the name kada. So aa Vikramaditya ku baduluga em chestarante, comfortable ga untundi kabatti they use pronoun. Okay, so pronouns ante noun ki baduluga vaade vaati pronouns antaru. ప్రతి నేమ్ కి కూడా బదులుగా, నేమ్ కెన్ నాట్ బి రిపీటెడ్ ఆల్వేస్. నేమ్ కెన్ నాట్ బి రిపీటెడ్ ఆల్వేస్. సో నేమ్ కి బదులుగా ప్రొనౌన్ వాడితేనే మనకి కంఫర్టబుల్ ఉంటుంది. కాబట్టి సో ప్రొనౌన్స్ వాడతారు. ఈ రెండు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నౌన్ అంటే నేమింగ్ వర్డ్ కదా, కానీ నేమింగ్ వర్డ్ కి బదులుగా వాట్ ఎవర్ ద వర్డ్ వి యూజ్, దట్స్ కాల్డ్ ప్రొనౌన్. ఈ రెండింటికి మంచి రిలేషన్ ఉంటుంది కదా, ఈ రెండు ఒక పేరు, ఈ రెండు. దెన్ వర్బ్ అడ్వర్బ్. Verb is very simple గా చెప్తాను. Verb it's nothing but just work అన్నమాట. జస్ట్ వర్క్. అన్ని వర్క్స్ ని కూడా verb అంటారు. దట్ మే బి ప్లేయింగ్, స్లీపింగ్, ఈటింగ్, జంపింగ్, ఈవెన్ ఫైటింగ్, వాట్ ఎవర్ యూ డూ విత్ యువర్ బాడీ. అవన్నీ కూడా అన్ని వర్క్స్ కూడా verbs. అన్ని యాక్టివిటీస్, అన్ని యాక్షన్స్ ఉండవు. ఇట్స్ యాక్షన్ వర్డ్. సింప్లీ ఏమంటారు? యాక్షన్ వర్డ్. మన బాడీతో చేసి మనం అన్ని యాక్షన్స్ అన్నమాట. స్పీకింగ్, టెల్లింగ్, అటెండింగ్, అన్ని కూడా ఇవన్నీ కూడా వర్బ్స్ అన్నమాట. మరి ఈ వర్బ్ అడ్వర్బ్ కూడా ఒక మంచి పేరు. ఎలా పేరు? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్? ఫస్ట్ టూ వాటి రిలేషన్ ఏంటంటే, నౌన్ ఓకే, నేమింగ్ వర్డ్. ప్రొనౌన్ అంటే ఏంటంటే వి యూజ్ ప్రొనౌన్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. వర్బ్ కి అడ్వర్బ్ ఏంటంటే, ఈ అడ్వర్బ్ దిస్ ఈస్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ వర్బ్ అన్నమాట. అడ్వర్బ్ అనేది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ వర్డ్. అది సింపుల్ గా ఏం చెప్తామంటే, ఏడి ఉంది కదా, యాడ్. యాడ్ అంటే ఏంటి? కొంచెం ఎక్స్ట్రా చేయడం, కొంచెం యాడ్ చేయడం.
అంటే కొంచెం కలపడం. దేనికి కలుపుతున్నాం? వర్బ్కి కలుపుతున్నాం. వర్బ్కి కలపడం అంటే ఏంటి? వర్బ్కి కలపడం అంటే ఏంటి అంటే అక్కడ ఒకతను ఒక పని చేస్తున్నాడు అంటే వర్బ్ కదా, ఆ పని ఎలా చేస్తున్నాడని కొంచెం కలిపి చెప్పడమే అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే యాడింగ్ సంథింగ్ టు ద వర్బ్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్, వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. అడ్వర్బ్ అంటే యాడింగ్ సంథింగ్ టు ద వర్బ్. వర్బ్ గురించే చెప్తుంది ఇది, ఏం మాట్లాడదు అసలు అడ్వర్బ్ అంటే. ఇట్ డజంట్ నో ఎనీథింగ్, ఇట్ డజంట్ స్పీక్, బికాస్ అడ్వర్బ్ కి వర్బే ఫ్రెండ్ అన్నమాట. అడ్వర్బ్ అనేది ఎప్పుడు వర్బ్ గురించి చెప్తుంది, వర్క్ ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ వన్ సెంటెన్స్ హియర్, ద ఓల్డ్ మ్యాన్. నేను ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ రైటింగ్ విత్ ది డిజిటల్ పెన్ కదా. డిజిటల్ పెన్ మన మామూలు చాక్ పీస్ తో కానీ పెన్ తో వచ్చినంత అంత అక్యురేస్ గా రాదు. బట్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ అండర్స్టాండబుల్ కదా. ద ఓల్డ్ మ్యాన్ ఈస్ వాకింగ్. ఇది అక్కడ ఓల్డ్ మ్యాన్ ఒక పని చేస్తున్నాడు కదా. ఏం పని చేస్తున్నాడు? ఈ పని చేస్తున్నాడు. ఇది పని కదా, పని కాబట్టి ఇది యాక్షన్ కదా. నేను చెప్పాను పనులన్నీ కూడా వర్బే కాబట్టి దీన్ని మనం వర్బ్ అనుకోవచ్చు, దీన్ని మనం వర్బ్ అనొచ్చు. ద ఓల్డ్ మ్యాన్ ఈస్. కనిపిస్తుందా? కార్నర్లో రాస్తున్నా, క్లారిటీ లేదు, పర్లేదా? మళ్ళీ రాయమంటారా? Sir, I have board, sir. I written in board. Can I show them, sir? Sorry? It's okay. Okay, sir. Yes. ఓకే. కనిపిస్తుంది. డిజిటల్ పెన్ లో కొంచెం అంత ఓకే. ఈస్ వాకింగ్. సో వాకింగ్ అనేది వర్బ్. డూ యూ అగ్రీ విత్ మీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాకింగ్ అనేది వర్బ్ అని. ఈజ్ ఇట్ ఈజీ టు ఫైండ్ అవుట్? ఈ వర్బ్ అని గుర్తుపట్టడంలో మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? ఈజ్ దర్ ఎనీ డౌట్? No, ఈ sir. వర్బ్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకా మిగతా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే కదా? సో ఇది వర్బ్ అన్నమాట. ఇప్పుడు ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ అంటే ఏం చేస్తున్నాడు? వాకింగ్ చేస్తున్నాడు. ఓకే, ఇది వర్బ్ అన్నమాట. కానీ ఇంకా వర్బ్ గురించి చెప్పాలంటే ఏం కావాలి? ఈ వర్బ్ యొక్క ఫ్రెండ్ కావాలి. ఈ వర్బ్ యొక్క ఫ్రెండ్ కావాలి. ఈ వర్బ్ యొక్క ఫ్రెండ్ ఎవరు? అడ్వర్బ్ అన్నమాట. వర్బ్ గురించి చెప్పాలంటే అడ్వర్బే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. అర్థమైందా? వర్బ్ గురించి చెప్పాలంటే అడ్వర్బే చెప్పాలి. సో వాకింగ్, వాకింగ్ ఎలా? ఆయన నడుస్తున్నాడు కదా. ఎలా నడుస్తున్నాడు? మనం చెప్పొచ్చు స్లోలీ, SLOWLY. చూడండి, ఈ టూ వర్డ్స్ ని ట్రై టు అండర్స్టాండ్ దీస్ టూ వర్డ్స్. ఈ రెండు రిలేషన్స్ మీరు అర్థం చేసుకున్నారంటే దట్స్ ఇట్, మీకు చాలా వరకు రూట్ లో ఉన్నట్టు అనమాట. సో ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ అంతవరకు చెప్పొచ్చు కదా మనం. కానీ నడుస్తున్నాడు, మరి నడవడం అంటే రకరకాలు ఉంటుంది కదా. ఫాస్ట్ గా వాక్ చేయొచ్చు, స్లోగా చేయొచ్చు, మీడియంగా చేయొచ్చు కదా. అలా మరి ఇంకా దీని గురించి కావాలంటే అంటే కేవలం వర్క్ జరుగుతుందని, యాక్షన్ జరుగుతుంది అనే కాకుండా దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనం ఏం చేస్తాం? ఇలా అడ్వర్బ్ ఉపయోగించి చెప్తామన్నమాట. అలా చెప్పే విషయాలని అడ్వర్బ్స్ అంటారు. జనరల్ గా అడ్వర్బ్స్ అనేవి LY తో ఎండ్ అవుతాయి. చాలా అడ్వర్బ్స్ ఏంటి జనరల్ గా అంటే 90%, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, LY తో ఎండ్ అవుతాయి జనరల్ గా. సో ఇక్కడ ప్రొనౌన్ కి మీకు తెలిసింది, నౌన్ కి ప్రొనౌన్ కి తెలిసింది, వర్బ్ కి అడ్వర్బ్ కూడా మీకు లింక్ తెలిసింది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి డిస్కస్ చేసి విల్ గో టు ద సెంటెన్స్. ఓకే, అడ్జెక్టివ్ అంటే ఇది ఎలా ఉంది అని చెప్తుంది. అడ్జెక్టివ్ సింపుల్ గా చెప్పాలంటే హౌ ద మిల్క్ ఈస్ మిల్క్ ఈస్ వైట్ అని చెప్తారు. ఇది ఎలా ఉంది? ఏదైనా సరే, ఒక పర్సన్ కానీ ఒక థింగ్ కానీ ఏదైనా సరే, ఏదైనా ఒక విషయం ఎలా ఉంది అనేది అడ్జెక్టివ్ చెప్తారు. దిస్ ఇస్ ఫార్మాలిటీ
in first class discussing about a few grammatical terms. అందుకే కొంచెం ఇంట్రొడ్యూస్ చేస్తాను because later this will be very useful. తర్వాత మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేస్తుంటే ప్రొనౌన్ అనే వర్డ్ మనకి వచ్చింది అనుకోండి, వాట్ ఈస్ ప్రొనౌన్ అని మళ్ళీ డౌట్ వస్తుంది. కాబట్టి జస్ట్ ఫార్మాలిటీగా జస్ట్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, ద మిల్క్ ఈజ్ వైట్. తర్వాత ఇంకా సింపుల్ గా చెప్పాలంటే టాల్ ట్రీ అంటాం. టాల్ ట్రీ ఈ సెంటెన్స్ కాకుండా సింపుల్ గా ఇలా టాల్ ట్రీ. ట్రీ ఎలా ఉంది? టాల్ గా ఉంది. మిల్క్ ఎలా ఉంది? వైట్ గా ఉంది. ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా అడ్జెక్టివ్ అంటాం. తెలుగులో చెప్పాలంటే విశేషణము అంటాం. అడ్జెక్టివ్ అంటే విశేషణం. విశేషణం దాని విశేషాన్ని చెప్తుంది అనమాట. అడ్జెక్టివ్ అంటే మీరు విశేషణం అని గుర్తుపెట్టుకోండి. విశేషణం అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది, దాని యొక్క విశేషాన్ని తెలుపుతుంది. అది ఎలా ఉంది? పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా, తెల్లగా ఉందా, బ్యూటిఫుల్ గా ఉందా, అగ్లీగా ఉందా, లెంతీగా ఉందా, నారోగా ఉందా, బ్రాడ్ గా ఉందా, ఎలా ఉంది? ఏదైనా సరే, మనిషి కావచ్చు. షీఈస్ వెరీ షార్ట్ అంటాం. షీఈస్ వెరీ షార్ట్. అండ్ హీఈస్ వెరీ హ్యాండ్సమ్ అంటాం. హీఈస్ హ్యాండ్సమ్ అంటాం. ఇలా వ్యక్తుల గురించి కావచ్చు, ప్లేస్ గురించి కావచ్చు, ఏదైనా అది ఎలా ఉంది అని చెప్పాలంటే వి యూజ్ అడ్జెక్టివ్. ఓకేనా? ఇంకా ఉన్నాయి మనకి, వీటన్నిటి కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఇది నేను ఒక PDF తయారు చేసి మీకు రేపు పోస్ట్ చేస్తాను. సారీ, ఎస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఒక PDF తయారు చేసి రేపు పంపిస్తాను. బై నైట్ నేను పోస్ట్ చేస్తాను. సో దట్ మీ దగ్గర ఒక నోట్స్ ఉన్నట్లు. సో ఒకసారి ఏది చూసుకోండి. సింపుల్ గా నౌన్ మీకు తెలుసు, నేమింగ్. ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వి యూజ్ ప్రొనౌన్. వర్బ్, అడ్వర్బ్ అనేది ఈ రెండు అన్నమాట. అడ్జెక్టివ్ అంటే ఇట్స్ ఏ సంథింగ్ అబౌట్ ప్లేస్, పర్సన్ ఆర్ థింగ్. అడ్జెక్టివ్ అనేది. సో ఇది ఇది సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కి ఇప్పుడు వెళ్తున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఏ గ్రామర్, అసలు ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ లో మీకు ఏ గ్రామర్ కూడా అవసరం ఉంటుంది బిగినింగ్ లో. కానీ ఇఫ్ యూ వాంట్ ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్, ఇంకా క్లాస్ కి మాట్లాడాలి, ఫ్లూయెన్సీ ఉండాలి, అలా అనుకుంటే మాత్రం యూ లీడ్ ఎ లిటిల్ గ్రామర్ టు ఇంప్రూవ్ యువర్ ఫ్లూయెన్సీ ఆర్ ప్రొఫిషియన్సీ. సో సెంటెన్స్ లో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ సెంటెన్స్? సో విల్ డైరెక్ట్ కొన్ని డిస్కస్ చేసాం కదా. ఓకే, ఇంకా అది ప్రెసెంట్ గా టెంపరీగా మీరు పక్కన పెట్టేసేయండి. విల్ గెట్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. డైరెక్ట్ మనం వెళ్తున్నాం కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. 1 సెకండ్. ఓకే, సబ్జెక్ట్. ఈ పార్ట్స్ మాత్రం ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి మీకు మీరుగా, మిస్టేక్స్ లేకుండా. అంటే వాట్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే చాలు. 2000 కాదు, విత్ ఇన్ 1 వీక్ యూ కెన్ మేక్ 5000 కూడా. రైట్? సో అసలు ఏ పార్ట్స్ ఉంటాయి సెంటెన్స్ లో అంటే, ద ఫస్ట్ వన్ వి కాల్ ఇట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి చెప్తున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటారు. మీరు మధ్యలో ఏం చేయండి, వీడియో క్లాస్ లో, ఈ క్లాస్ లో కూడా మీకు వాట్ ఎవర్ యూ ఫీల్ ఇంపార్టెంట్ యూ జస్ట్ టేక్ స్క్రీన్ షాట్. అలా స్క్రీన్ షాట్ తీసుకోండి. లేటర్ ఐ సెండ్ యూ ద నోట్స్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. వాట్ ఎవర్ యూ ఫీల్ ఇంపార్టెంట్ జస్ట్ యూ టేక్ ద స్క్రీన్ షాట్. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ యాజ్ అ నోట్స్ ఆల్సో. సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి చెప్తున్నాము లేదా దేని గురించి చెప్తున్నాము అంటే హూమ్. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో అది సబ్జెక్ట్. లేదా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అది సబ్జెక్ట్. దాన్ని సబ్జెక్ట్ అని చెప్తావు. దేని గురించి మాట్లాడుతున్నావు, ఎవరి మాట్లాడుతున్నావు, దాన్ని సబ్జెక్ట్ అని చెప్తావు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
రామ్ సింపుల్ సెంటెన్స్ తీసుకోండి. హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ సెంటెన్స్ లో హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ లో మనం హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హీ అనే ఒకతని గురించి చెప్తున్నాం. ఈయన గురించి చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? ఈయన టీచింగ్ చేస్తున్నాడంట కదా. సో ఆ విధంగా సో జనరల్ గా ఎవరి గురించి మాట్లాడుతున్నామో దాన్ని ఏమంటారు? సబ్జెక్ట్ అంటారు. విచ్ దేని గురించి మాట్లాడినా కూడా సబ్జెక్ట్ అంటారు. సో దీంట్లో సబ్జెక్టులలో జనరల్ గా మనకి వచ్చే పర్సన్స్ ఏంటంటే నౌన్స్ తో పాటు, అంటే పేర్లతో పాటు ఇలా ప్రొనౌన్స్ వస్తాయి. జనరల్ గా చాలా వస్తాయి, కానీ కొన్ని ఐ హావ్ టేకెన్ సమ్ ఇంపార్టెంట్. దీనిలో జనరల్ గా ఐ గురించి వాడుతుంటాం కదా, అంటే మీ గురించి మీరు చెప్పినా కూడా మీరు సబ్జెక్ట్ అయిపోతారు. యూ గురించి మాట్లాడుతుంటాం, మీరు అని కదా. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ సిన్సియర్లీ అంటాం. ఓకే. వి అని అంటాం. వి ఆర్ స్టూడెంట్స్. వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంగ్లీష్. హీ అంటాం. హీ రన్స్ వెరీ ఫాస్ట్ అంటాం. హీ రన్స్ వెరీ ఫాస్ట్, చాలా వేగంగా పరిగెత్తగలుగుతాడు. షీ అంటాం. షీ సింగ్స్ మెలోడియస్లీ. షీ సింగ్స్ మెలోడియస్లీ. ఇట్స్ బార్కింగ్. అదర్వైజ్ ఇట్ బాక్స్ ఆల్వేస్. ఇలా అన్నమాట. సో ఇలా వేటి గురించి చెప్పినా కూడా ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అని చెప్తాం. సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా. సో సెకండ్ వన్, ఇది ఫస్ట్ అయిపోయింది కదా. వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ ద సెంటెన్స్? ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. మనం ఇంతకుముందు నౌన్ ప్రొనౌన్ జస్ట్ ఫార్మాలిటీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఫ్రమ్ నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ విషయం ఏం తెలుసుకున్నాం? వాట్ ఈస్ సబ్జెక్ట్ అని తెలుసుకున్నాం అనమాట. ఈ సబ్జెక్టు మిగతా విషయాలు నేర్చుకున్న తర్వాత వాటిని ఫ్రేమ్ ఎలా చేయాలి సెంటెన్స్ అనేది నేర్చుకుంటాం. సో సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్ అంటాము, హెల్పింగ్ వర్బ్ అంటాము. ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఇవేంటి? ఈజ్ కానీ, వాజ్ కానీ, ఈజ్, వాజ్, హ్యాస్ చాలా ఉంటాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఈజ్ కానీ, యామ్, వాజ్, విల్, షల్, కెన్, హ్యాస్, హ్యాడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆక్సిలరీ వర్బ్ అంటాం. మరి ఈ ఆక్సిలరీ వర్బ్ ఏంటి? ఏం చేస్తుంది? సబ్జెక్ట్ పక్కనే వస్తుంది. జనరల్ గా ఆక్సిలరీ వర్బ్ అంటే సబ్జెక్ట్ పక్కనే వస్తుంది. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దిస్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్? ఎందుకు సబ్జెక్ట్ పక్కనే వస్తుంది? డ్యూటీ ఏంటంటే ఇట్ సేస్ టైం అన్నమాట. టైం చెప్పాలంటే ఆక్సిలరీ వర్బే చెప్తుంది. టైం అంటే 7:30, 8:30 అని కాదు. టైం అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అనేది డిసైడ్ చేస్తుంది. ఆక్సిలరీ వర్బ్ అంటే టైం అని చెప్తుంది. టైం అంటే నాట్ 6:30, 7:30 అని కాదు. వెదర్ దట్ ఈస్ ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ పని చేసిందంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ ఎప్పుడు చేసింది అనేది ఇది చెప్తుంది అనమాట. ఆక్సిలరీ వర్బ్ చెప్తుంది. సబ్జెక్ట్, ఆక్సిలరీ వర్బ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఒక ప్లస్ మెయిన్ వర్బ్ వస్తుంది. ఇక్కడ ఈ సెంటర్ లో వర్బ్, ఇది గుర్తుపెట్టుకోండి. వర్బ్ వస్తుంది. దీంట్లో రాసేస్తాను, లేకపోతే వర్బ్ వచ్చేసింది. సో సబ్జెక్ట్, దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్. నెక్స్ట్ మనం వర్బ్ను లేదా మెయిన్ వర్బ్ అనుకోవచ్చు. ఈ మధ్యలో మెయిన్ వర్బ్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది లాస్ట్కి వచ్చేస్తుంది. ఆబ్జెక్ట్ అనేది లాస్ట్కి వస్తుంది. దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ఏ సెంటెన్స్. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఈ సబ్జెక్టు చేసే టైంని ఆక్సిలరీ వర్బ్ చెప్తుంది కదా. అసలు ఏ పని అనేది వర్బ్ చెప్తుంది అనమాట. ఏ పని అనేది వర్బ్ చెప్తుంది. మరి ఆ పని దేనిపైన చేస్తున్నారు, ఆ పని దేనిపైన చేస్తున్నారు, లేకపోతే ఆ రిజల్ట్ ని తీసుకునేదే ఆబ్జెక్ట్. సో ఆ రిజల్ట్ ని తీసుకునేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, he is playing
ఫుట్బాల్. దీనిలో ఏ ఏ విషయాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ దీనిలో సబ్జెక్ట్ ఏంటి అంటే ఎవరి గురించి చెప్తున్నాం? హీ అనే అతని గురించి మనం చెప్తున్నాం. ఇది సబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటి? ఇది ఆక్సిలరీ వర్బ్ కదా. మరి దీని డ్యూటీ ఏంటి? టైం చెప్తుంది. అంటే ఆయన ప్లేయింగ్ ఫుట్బాల్ ఓకే, మరి ఎప్పుడు? నిన్న, లేకపోతే గతంలోనా, ఫ్యూచర్లోనా, ఇప్పుడా? అంటే ఈజ్ అని ఏం చెప్తుంది? ఇప్పుడే అని చెప్తుంది అనమాట. నౌ టైం చెప్తుంది. అంటే ఎలా అంటే ఆమ్ ఈజ్ ఆర్ వచ్చిందంటే మనం ఏం చెప్పుకోవాలి? అది ఆమ్ ఈజ్ ఆర్ అని వస్తే ప్రజెంటే అని చెప్పుకోవాలన్నమాట. అంటే ఇదేం చెప్తుంది? ఇప్పుడే ఆడుతున్నాడు, ఇప్పుడే జరుగుతుంది ఈ యాక్షన్ అని చెప్తుంది అనమాట. సో ఏం ఆడుతున్నాడు? వర్బ్ అనమాట. ఏం చేస్తున్నాడు ఆయన? ఇతను ఇప్పుడే ఏం చేస్తున్నాడు? ఈ యాక్షన్ చేస్తున్నాడు, ప్లే. మరి దీనికి రిజల్ట్ ఏంటి అంటే ఈ రిజల్ట్ దేని మీద ఆడుతున్నాడు? ఓకే, దేంతో ఆడుతున్నాడు అంటే ఫుట్బాల్. సో ఇది సబ్జెక్ట్, సబ్జెక్ట్, ఆక్సిలరీ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ 4 ఉంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ వస్తుంది. మరి ఈ 4 లేకుండా కంప్లీట్ సెంటెన్స్ రాదంటే వస్తుంది. దట్స్ డిఫరెంట్. మనం బేసిక్స్ మాట్లాడుతున్నాం కదా, జనరల్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతాం, స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడతాం. స్పోకెన్ ఇంగ్లీష్ లో మనకు ఒక కరెక్ట్ ఐడియా వచ్చిన తర్వాత దానికి ఎగ్జంప్షన్స్ ఏంటి, మరి హెల్పింగ్ వర్బ్ లేకుండా, మెయిన్ వర్బ్ లేకుండా, ఆబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఓకే. సో లెట్ మీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈరోజు కొన్ని ప్రతిరోజు మనం సెంటెన్సెస్ కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉండాలి. మనకు ఫైనల్ స్ట్రక్చర్ ఏమైంది? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్రేమ్ కదా. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఇది ప్రజెంట్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఐఎమ్ డూయింగ్ దగ్గర చెప్పాలి. నిన్న ఈ టైంలో ఏం చేస్తున్నారు అనేది ఐ వాజ్ డూయింగ్ అని చెప్పాలి. ఇక్కడ మనం డైరెక్ట్ గా సెంటెన్సెస్ ని అటాక్ చేస్తున్నాం. ఇంకా చాలా త్వరగా వచ్చేసాం. విత్ ఇన్ 30 minutes లో వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ద సెంటెన్సెస్. విత్ ఇన్ 30 minutes కూడా కాదు. ఇంకొక విషయం అందరికి రిమైండ్ చేస్తున్నా, ఆల్రెడీ వేరే క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. యూ కెన్ అండర్స్టాండ్. క్లాసు డైరెక్ట్ అనుకోకుండా సడన్ గా డిస్కనెక్ట్ అవుతే అండ్ ఒక 5 minutes తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వండి. అంటే ఇది మనం యూజ్ చేసే వర్షన్ ప్రతి 40 minutes కి డిస్కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో డిస్కనెక్ట్ అవుతే మళ్ళీ అదే లింక్ ద్వారా మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వండి. సో యా, మనం ఒక 30 minutes లో, లెస్ దాన్ 30 minutes లో మనం సెంటెన్స్ దగ్గరకు వచ్చేసాం. ఎందుకంటే మనది గ్రామర్ నేర్చుకోవడం ఇట్స్ నాట్ అవర్ టార్గెట్ కదా. గ్రామర్ నేర్చుకోవడం టార్గెట్ కాదు, కానీ గ్రామర్ ని అలా జస్ట్ డిస్కస్ చేస్తూ వీ షుడ్ అటాక్ ద సెంటెన్సెస్ డైరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు 3 సెంటెన్సెస్ చెప్పాలి. ఐఎమ్ డూయింగ్, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఐ ఆమ్ డాష్. నిన్న ఈ టైంలో ఏం చేస్తున్నాం? ఐ వాజ్ అని చెప్పాలి. రేపు ఈ టైంలో ఏం చేయబోతున్నారు? ఐ విల్ బి. ఇలా చెప్పాలి. అంటే రేపు ఇప్పుడు ఏం చెప్తే రేపు అదే అని కాదు, జస్ట్ అప్రాక్సిమేట్ గా అనమాట. ఐ వాజ్, ఐ విల్ బి. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకేనా? ఇది ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది. ఐ వాజ్ వాచింగ్ టీవీని ఎస్టర్డే. నిన్నటి గురించి మాట్లాడుతున్నాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ. ఈ టైప్లోనే. రేపేం చేస్తాను? ఈరోజు స్పోకెన్ కదా, రేపు మెమరీ టెక్నిక్ సంబంధించిన ఒక క్లాస్ ఉంటుంది లైవ్. ఐ విల్ బి టీచింగ్ మెమరీ టెక్నిక్.